ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ చూశాక ఆయనకు చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చని అనిపించింది. తల్లిని చెల్లిని తరిమేశాడు, బాబాయిని లేపేసి మరో చెల్లికి అన్యాయం చేశాడు, సొంత జిల్లాను సొంత నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడు. రాయలసీమలో పుట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో ఇదే భూమి పైన ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం. అంతేకాదు ఏకంగా వాళ్ళ ప్రభుత్వంలో కనీసం స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల, మనం అధికారంలోకి వచ్చి పనులు ప్రారంభించాం. అంతేకాదు 29 ఎన్నికల లోపల కమర్షియల్ ప్రొడక్షన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరం అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. పడ్డది వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేసాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న మనందరం చూసాం, ప్రజలు రాపోయినా వాళ్ళ నాయకులు రోడ్డుపైకి వచ్చి గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. యువగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టిన, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెంకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే
మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కార్యకర్త అధినేత నా ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనందరం చూసాం ప్రతిపక్షంలో మెడపై కత్తి పెట్టి తోట చంద్రయ్య చేత ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయగొట్టమని చెప్పారు. కానీ తోట చంద్ర ఏమన్నాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉంది. కార్యకర్తలను గుర్తించేదానికి, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేదానికే కార్యకర్తనే మా అధినేత నేను ప్రకటిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నా, వేదికమైన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం కార్యకర్తల కోసం పనిచేయాలి. కేవలం సంక్షేమ అభివృద్ధమే కాదు, కలయిక అవసరం, కూర్చుని మాట్లాడుకుంటూ అవసరం. మీరందరూ చూశారు గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడున్న అందరూ ఆలోచించాలి. చాలీ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం. ఎన్నికల ముందల హామీ ఇచ్చాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి ఎక్కువ కూడా కల్పిస్తా ఉన్నాం. స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారులకి మత్స్యకారుల సేవలో వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాదు, గత పాలకులు మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి మనం మళ్ళీ తెరిపించాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసాం. ఇంకో పక్కన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 రోజుల్లోనే 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ఘనతతో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నవారు 200 కేసులు వేశారు, ఏమవులా. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా ఉగాది నాడు 10,000 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మన హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దానికి కట్టుబడి ఉన్నాం. రాయలసీమకు అనేక